హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేంద్ర పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నుంచి నా వీడియోలు రెగ్యులర్గా మీ ముందుకు వస్తాయి. నా వీడియోస్ని కంటిన్యూగా చూడండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మరియు తప్పకుండా కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఈరోజు మన టాపిక్ వచ్చి సెమీకండక్టర్ ఫ్యూజ్. సెమీకండక్టర్ ఫ్యూజ్ అంటే వెరీ ఫాస్ట్ యాక్టింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్ సెన్సింగ్ డివైస్. అంటే సెమీకండక్టర్ ఫ్యూజు వోల్టేజ్ని సెన్స్ చేస్తుంది, కరెంట్ కూడా సెన్స్ చేస్తుంది అనమాట. అంటే సెమీకండక్టర్ ఫ్యూజు వోల్టేజ్ నుండి డివైస్ని రక్షిస్తుంది, అలాగే కరెంట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ సెమీకండక్టర్ ఫ్యూజ్ యొక్క ఎలిమెంట్ సెమీకండక్టర్ మెటీరియల్తోనే తయారు చేస్తారు, కాబట్టి దీన్ని సెమీకండక్టర్ ఫ్యూజ్ అంటారు. ఈ సెమీకండక్టర్ ఫ్యూజ్ డివైస్ని ఓవర్ వోల్టేజ్ నుండి, హై కరెంట్ నుండి, షార్ట్ సర్క్యూట్ నుండి, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఈ సెమీకండక్టర్ ఫ్యూజ్ వోల్టేజ్ని సెన్స్ చేస్తుంది, కరెంట్ని సెన్స్ చేస్తుంది అనమాట. ఈ సెమీకండక్టర్ ఫ్యూజ్ సెమీకండక్టర్ మెటీరియల్తోనే తయారు చేస్తారు. అంటే దీనిలో ఉండే ఎలిమెంట్, ఫ్యూజ్ ఎలిమెంట్ సెమీకండక్టర్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఈ సెమీకండక్టర్ ఫ్యూజ్ చూడడానికి సేమ్ HRC ఫ్యూజ్ లాగానే ఉంటుంది. అదే సిరామిక్ బాడీ, అదే సిల్వర్ కోటెడ్ కాపర్ కనెక్టర్స్, ఇన్సైడ్ షాండ్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ ఫ్యూజ్ ఎలిమెంట్ మాత్రం సెమీకండక్టర్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఈ సెమీకండక్టర్ ఫ్యూజ్ని సెమీకండక్టర్ మెటీరియల్తో తయారు చేయబడిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. సెమీకండక్టర్ కాంపోనెంట్స్ అంటే IGBT, థైరిస్టర్స్, SCRs, మాస్ఫెట్స్, డయోడ్స్ అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనమాట. IGBT ఎలక్ట్రానిక్ కాంపోనెంటే, థైరిస్టర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంటే, SCRs ఎలక్ట్రానిక్ కాంపోనెంట్సే, మాస్ఫెట్స్ కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్సే, డయోడ్స్ కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఇవన్నీ కూడా సెమీకండక్టర్ మెటీరియల్స్తోనే తయారు చేయబడ్డాయి. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా సెమీకండక్టర్ మెటీరియల్తో తయారు చేయబడిన సెమీకండక్టర్ ఫ్యూజ్ని వాడతారు. IGBT అంటే ఇన్సులేటెడ్ గేట్ బయోపోలార్ ట్రాన్సిస్టర్. SCR అంటే సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్. మాస్ఫెట్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఈ యొక్క కాంపోనెంట్స్ని రెక్టిఫైర్లో ఉపయోగిస్తారు, VFDస్లో ఉపయోగిస్తారు, UPSలో కూడా ఉపయోగిస్తారు. రెక్టిఫైర్ అంటే AC/DC కన్వర్టర్, VFD అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్, UPS అంటే అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైస్లలో సెమీకండక్టర్ ఫ్యూజ్ని ఉపయోగిస్తారనమాట. ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి వెరీ సెన్సిటివ్ అండ్ డెలికేట్ కాంపోనెంట్స్, కాబట్టి వాటిని పార్ట్స్ నుంచి రక్షించడానికి వెరీ క్విక్లీ అండ్ ఫాస్ట్గా యాక్టివ్ అయ్యే సెమీకండక్టర్ ఫ్యూజ్ని ప్రొటెక్షన్గా వాడతారు. మనం అనుకున్నాం కదా, సెమీకండక్టర్ ఫ్యూజ్లో వాడే ఫ్యూజ్ ఎలిమెంట్ సెమీకండక్టర్ మెటీరియల్. సెమీకండక్టర్ మెటీరియల్స్ అంటే సిలికా, జర్మియం, గెలియం మొదలగునవి సెమీకండక్టర్ మెటీరియల్స్ అన్నమాట. ఈ సెమీకండక్టర్ మెటీరియల్స్తో తయారు చేయబడిందే సెమీకండక్టర్ ఫ్యూజ్. వీటిని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఓవర్ వోల్టేజ్ నుంచి, ఓవర్ కరెంట్ నుంచి, షార్ట్ సర్క్యూట్ నుంచి, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ సెమీకండక్టర్ ఫ్యూజ్ అనేది వాడతారు. ఫ్యూజ్ పైన ఈ సింబల్ ఉంటే ఇది సెమీకండక్టర్ సింబల్ అనమాట. సెమీకండక్టర్ ఫ్యూజ్ యొక్క సింబల్. ఈ సింబల్ని చూసే మనం సెమీకండక్టర్ ఫ్యూజా, HRC ఫ్యూజ్ అనేది గుర్తుపట్టగలం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోలో నేను సెమీకండక్టర్ ఫ్యూజ్ అంటే ఏంటి, సెమీకండక్టర్ ఫ్యూజ్ ఎక్కడ వాడతారు, సెమీకండక్టర్ ఫ్యూజ్లో వాడే మెటీరియల్ ఏంటి, సెమీకండక్టర్ ఫ్యూజ్ ఎలా పనిచేస్తుందో కూడా వివరించాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వీడియోని చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్ ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.
అప్పటి వరకు జై హింద్, థ్యాంక్ యూ.